హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఈ ఛానల్లో మెయిన్గా ఎస్ఆర్ఎస్ టీం గురించి అండ్ ఐపీఎల్ ఆప్షన్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీం నుంచి బిగ్ బిగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ అప్డేట్స్ లో భాగంగా ఎస్ఆర్ఎస్ టీంలో ఏమేమి జరుగుతున్నాయో, ఎలాంటి రిలీజెస్ అవుతున్నాయో క్లారిటీగా మాట్లాడుకుందాం. మనందరికీ రీసెంట్గా వినిపిస్తున్న బిగ్ నేమ్ ఏంటంటే క్లాసెన్. క్లాసెన్ అసలు ఎస్ఆర్ఎస్ రిలీజ్ చేస్తుందా? రిలీజ్ చేస్తే ఏ కారణాల వల్ల రిలీజ్ చేస్తుంది? ఈ రూమర్స్ ఎంతవరకు నిజమైతాయో ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అది తెలుసుకోవాలంటే మనం ఐపీఎల్ 2025 ఆక్షన్ ముందుకు వెళ్దాం. ఎగ్జాక్ట్గా మెగా ఆక్షన్ రిటర్న్స్కి 10 డేస్ ముందు ఎస్ఆర్ఎస్ నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. క్లాసన్కి ఐపీఎల్ చరిత్రలోనే ఏ ప్లేయర్కి ఇవ్వనంత ప్రైస్ పెట్టి ఎస్ఆర్ఎస్ రిటైన్ చేసుకుంటుందని న్యూస్ అయితే వచ్చింది. అది కూడా మనందరం ఫేక్ న్యూసే అనుకున్నాం. బట్ కమింగ్ టు ఆక్షన్ డేట్, క్లాసన్ని ఏకంగా 23 క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ టీం. ఈ రూమర్స్ వచ్చిన తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా సైలెంట్ గా ఉందంటే ఆ రూమర్ కరెక్ట్ అయితే అని మనందరం అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. అండ్ కమింగ్ టు 2026 మినీ ఆక్షన్ లో కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ సేమ్ ఫార్ములాతో మళ్ళీ వచ్చింది. ఇంకా కరెక్ట్ గా మినీ ఆక్షన్ రిటెన్షన్స్ కోసం జస్ట్ 10 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ఎస్ఆర్ఎస్ నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే అఫీషియల్ గా ఇంకా రాలే కానీ ఒక ట్రస్టెడ్ సోర్స్ లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చాయి మావా. క్లాస్ అని 23 క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకోవడం వల్ల టీమ్ అయితే అంత సక్సెస్ చూడలే అని చెప్తున్నారు. తనని మళ్ళీ రిలీజ్ చేసి బైబ్యాక్ చేసుకుందామని ప్లానింగ్ లో ఉందని అంటున్నారు. తను ఒక్కనే రిలీజ్ చేస్తే 23 క్రోర్స్ ఇంకా వేరే ప్లేయర్స్ లైక్ మొహమ్మద్ షమి ఇక్కడ ఒకవేళ రిలీజ్ చేస్తా అని చెప్తున్నా వినండి. ఇది ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ మొహమ్మద్ షమిని కూడా రిలీజ్ చేస్తే ఈ 2 ప్లేయర్స్ తోనే 33 క్రోర్స్ యాడ్ అయితే టీమ్ కి. అందుకే క్లాస్ అని రిలీజ్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ ఆప్షన్ లోకి పెద్ద అమౌంట్ తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ 2 to 3 డేస్ లోనే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వస్తేనే ఇది రూమర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే 100% షూర్ క్లాస్ అని రిలీజ్ అవ్వడం పక్కా. ఇంకా క్లాస్ అని రిలీజ్ చేయడం పక్కా అంటే అసలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నారో దాని గురించి కొన్ని పాయింట్స్తో అయితే వచ్చా. మెయిన్గా బయట వినిపిస్తున్న ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి తన ఫామ్ అయితే బాగలేదని చెప్పి తనని అయితే రిలీజ్ చేస్తున్నామని టాక్స్ వస్తున్నాయి. రీసెంట్గా తను ఆడిన మ్యాచెస్లో ఒక మ్యాచ్లో కూడా 50 అయితే క్రాస్ అవ్వలేదు. తన పర్ఫార్మెన్స్కి తన ప్రైస్కి సంబంధం లేదని చెప్పి తనని రిలీజ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఇదే కారణం నిజమైతే తనని రిలీజ్ చేయడం చాలా పెద్ద తప్పు అవుతుంది ఎస్ఆర్హెచ్ నుంచి. తను అవుట్ ఆఫ్ లీగ్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కమింగ్ టు ఐపీఎల్ తన ఫామే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్తో తనని రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్గా ఈసారి మినీ ఆక్షన్ కోసం కెమెరాన్ గ్రీన్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వస్తున్నారు. సో ఈ ఆప్షన్‌లో తనని మళ్ళా మిస్ అయితే, మళ్ళా తనని దక్కించుకునే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. మెయిన్‌గా ప్యాట్ కమిన్స్ నుంచి డానియల్ విటోరా నుంచి ఈ ప్రెషర్ అయితే ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్‌కి ఉంటూనే ఉంటుంది. సో తను కూడా ఒక బెస్ట్ ఆల్ రౌండర్ కాబట్టి ఇండియాలో అయితే ఆల్రెడీ ప్రూవెన్ టాలెంటెడ్ ప్లేయర్. తనని ఆక్షన్‌లో ట్రై చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్‌తోనే వెళ్ళాలి. ఇదే ప్లాన్‌తో ఎస్ఆర్‌హెచ్ వెళ్తే ఆక్షన్‌లో కెమెరాన్ గ్రీన్ అండ్ క్లాసన్ ఇద్దరు దొరికే ఛాన్స్ అయితే కనిపించట్లే. మాక్సిమం క్లాసన్ ఆక్షన్‌కి వెళ్తే తనని మళ్ళా బైబ్యాక్ చేయాలంటే మినిమమ్ 15 క్రోర్స్ పెట్టాలి మావ. అండ్ కమింగ్ టు కెమెరాన్ గ్రీన్ తనకు కూడా మోర్ దాన్ 15 క్రోర్స్ పెట్టాలి. వీళ్ళిద్దరు కలిపి 30-35 క్రోర్స్ లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మిగతా టీంని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఎస్ఆర్హెచ్ టీంకి. వచ్చేది మినీ ఆక్షన్ కాబట్టి చెప్పలేం. ఇద్దరు ప్లేయర్లు కూడా మోర్ దాన్ 20 క్రోర్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఇద్దరు దొరికే ఛాన్స్ అయితే లేదు ఎస్ఆర్హెచ్ టీంకి. చూద్దాం మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో. ఇంకా ఎస్ఆర్హెచ్ నుంచి సెకండ్ అప్డేట్ ఏంటంటే మొహమ్మద్ షమి. ముందుగా మొహమ్మద్ షమిని అయితే రిలీజ్ చేస్తారంటే టాక్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే రంజీ మ్యాచెస్లో అయితే మొహమ్మద్ షమి అదర్ కొడుతున్నాడు మావ. తను ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడంటే తను ఆడిన 2 మ్యాచెస్‌లోనే 15 వికెట్స్ తీసి మళ్ళా తన ఫార్మ్ ఏంటో మళ్ళా అందరికీ ప్రూవ్ చేస్తున్నాడు. తన ఫిట్‌నెస్, తన ఫోకస్ అయితే వేరే లెవెల్‌లో కనిపిస్తుంది. అందుకే ఇషాన్ కిషాన్‌ని అండ్ మొహమ్మద్ షమిని రిటైన్ చేసుకోవాలని అనుకుంటుందంట. ఆక్షన్‌కి కొంచెం బడ్జెట్‌తో వెళ్ళాలన్నా క్లాసన్ ఒక్కడే ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు ఎస్ఆర్హెచ్ టీమ్‌కి. చూడాలి మరి నవంబర్ 15 వరకు మనకి ఎలాంటి క్లారిటీ రాదు ఈ విషయం మీద. చూద్దాం మరి క్లాసన్ని రిలీజ్ చేస్తుందా? లేదంటే మొహమ్మద్ షమిని రిలీజ్ చేస్తుందా? ఎవరిని రిలీజ్ చేసి ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందో మనం నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. క్లాసన్ని రిలీజ్ చేయడం కరెక్టా కాదా? ఇది మా ఎస్ఆర్హెచ్ యొక్క ఫుల్ అప్డేట్స్. ఇంక ఇక్కడి వరకు వీడియో చూసినట్టే థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ.